వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి నియామక పత్రాలు ఈ నెల 19వ తేదీన అందించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది. మరి ఎవరైతే సెలక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా విజయవాడకు 19వ తేదీన చేరుకోవాలి అంటూ అధికారులు ఫోన్ కాల్స్ ద్వారా నిన్న సమాచారం అందించారు. అయితే ఈ రోజుటి దినపత్రికలో మనం గమనించినట్టయితే పోస్ట్ ప్రిఫరెన్స్ మీద హైకోర్టు ఏదైతే ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసిందో దాన్ని కొట్టివేయడం జరిగింది. కాబట్టి మరి నియామక పత్రాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఏదైతే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ప్రభుత్వం విడుదల చేసిందో వీటి మీద చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి తుది జాబితాపై అభ్యంతరాలు. ఈ నెల 15న విడుదలైన మెగా డిఎస్సికి సంబంధించిన అర్హుల తుది జాబితాపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి మంగళవారం 60 మందికి పైగా డిఎస్సి అభ్యర్థులు వచ్చినట్టు సమాచారం. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఎలా ఉద్యోగాలు వచ్చాయని వారు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డిఓ మాట్లాడుతూ డిఎస్సి అభ్యర్థులు తమ దృష్టికి తీసుకొచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని న్యూస్ టుడేకి కర్నూలు విద్యా అధికారులు తెలియజేయడం జరిగింది. మరి చాలా మందికి ఇంకా సెలక్షన్ లిస్ట్ మీద అభ్యంతరాలు అనేవి ఉన్నాయి. మరి ఈ అభ్యంతరాలన్నీ కూడా మరి అధికారులు ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇక దీంతో పాటు కొద్దిమంది అభ్యర్థులైతే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్లారు, కానీ మరి వారి పేరు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో రాలేదు. మరి అటువంటి అభ్యర్థులకు కూడా ప్రభుత్వం మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిచే సర్టిఫికేట్స్ అన్ని కూడా మరి సక్సెస్ఫుల్ గా వెరిఫై చేసినప్పటికీ వారి పేరు ఎందుకు సెలక్షన్ లిస్ట్ లో రాలేదు అనే దాన్ని కూడా మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఇక మరోపక్క ఎవరైతే మెగా డిఎస్సిలో ఎంపికయ్యారో అటువంటి అభ్యర్థులంతా కూడా తరలి రండి అంటూ అనంతపురం డిఈఓ పేర్కొనడాన్ని కూడా మనం ఈ రోజు దినపత్రికల్లో చూడవచ్చు. మెగా డిఎస్సి 2025లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులందరూ ఈ నెల 19వ తేదీన అమరావతిలో జరిగే సమావేశానికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం ప్రసాద్ బాబు తెలిపారు. మంగళవారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థితో పాటు తోడుగా మరొకరు విజయవాడకు రావచ్చని అన్నారు. ప్రయాణ ఖర్చులు, వసతి, భోజన సదుపాయాలు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. 18వ తేదీ ఉదయం 6 గంటలకు అనంతపురం రూరల్ మండలం అలమూరు రోడ్డులోని పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకోవాలని అన్నారు. ప్రతి బస్సుకు 4 చొప్పున లైజన్ ఆఫీసర్లను నియమిస్తామని అన్నారు. 19వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం చంద్రబాబుతో మీటింగ్ ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరికి కిట్ తో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేస్తారని, అదే రోజు రాత్రి బయలుదేరి మరుసటి రోజు ఉదయం జిల్లాకు చేరుకుంటారని తెలియజేయడం జరిగింది. కాబట్టి 19వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరి సీఎం గారితో డిఎస్సి విజయోత్సవ సభను ప్రభుత్వం ప్లాన్ చేసిన విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అలాగే ఎంపికైన ప్రతి అభ్యర్థికి కూడా ఒక కిట్ అనేది అందిస్తామని కూడా ఇందులో పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కిట్ లో ఏముంటాయి అనేది మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి 2025 అపాయింట్మెంట్ ఆర్డర్ కిట్ లో ఉండే పత్రాలు అంటూ మరి ఆ ప్రభుత్వం ఇవ్వబోయే కిట్ లో లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే నియామక పత్రం అనేది ఉండబోతోంది. దాంతో పాటు మరి దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలి అని ప్రభుత్వం పేర్కొంది కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్ ఆర్డర్, ఇండక్షన్ ట్రైనింగ్ ఆర్డర్ అంటే ప్రారంభ శిక్షణ ఆర్డర్, దాంతో పాటు ప్రమాణ స్వీకార పత్రం ఓత్ లెటర్, లెటర్ ఫ్రమ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ హానరబుల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారికి సంబంధించిన ఒక లెటర్ అనేది కూడా ఉంటుంది. ఈ పత్రాలు తప్పక కిట్ లో ఉన్నాయా అని ప్రతి అభ్యర్థి తనిఖీ చేయాలని. మరి అపాయింట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది, ఇండక్షన్ ట్రైనింగ్ కి సంబంధించి ప్రమాణ పత్రం, అలాగే మరి సీఎం మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ కు సంబంధించిన లెటర్ కూడా ఉంటుంది. ఇవి అపాయింట్మెంట్ ఆర్డర్ కిట్ లో ఉండబోతున్నాయి. మొత్తానికి ప్రభుత్వం అయితే మరి మెగా డిఎస్సి కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. మరి దీని మీద వచ్చే తదుపరి అప్డేట్స్
మీరు ఫాలో అవుతూ మరి రేపు విజయవాడకు బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రస్తుతం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.